ఫ్రెండ్స్ బర్త్‌డే పోస్టర్ చేద్దామనుకుంటే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఈ ఇమేజ్ అయితే చాలా సింపుల్‌గా చాలా అయితే బాగుంటుంది. మీరు సింగిల్ ఇమేజ్‌తో అయినా చేసుకోవచ్చు. లేదంటే మల్టిపుల్ ఇమేజెస్‌తో అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఒకవేళ మీ దగ్గర ఫుల్ ఫోటో ఉన్నా పర్లేదు. ఒకవేళ హాఫ్ ఫోటో ఉన్నా పర్లేదు. మీరేం చేస్తారంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో మెటీరియల్ ఇస్తాను. దాన్ని మొత్తాన్ని కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్‌ని ఓపెన్ చేయండి. ఎలైట్ మోషన్ అనే కాదు, మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా పర్లేదు. మీకు ఏ స ఏ సాఫ్ట్‌వేర్ అవైలబుల్ ఉంటే ఆ సాఫ్ట్‌వేర్‌లో అయితే ఇవి చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇమేజ్ సైజ్ వచ్చేసి 1:1లో తీసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి నేనైతే లైట్ గ్రే పెడుతున్నాను. మీకు వేరే బ్యాక్‌గ్రౌండ్ కలర్ నచ్చితే అది యూజ్ చేసుకోండి. నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ ఇమేజ్ అయితే ఇస్తాను. దీన్నైతే ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం సైజ్‌ని అయితే ఇంక్రీజ్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకే. ఈ విధంగా అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ షేప్ అయితే యాడ్ చేయవలసి ఉంటుంది. ఈ షేప్ కలర్ వచ్చేసి నేనైతే రెడ్‌లో లైట్ కలర్‌నైతే పెడుతున్నాను. మీకు చూపిస్తాను చూడండి. రెడ్‌లో లైట్ కలర్‌నైతే నేను పెడుతున్నాను. మీకు ఈ కలర్ నచ్చకపోతే వేరే కలర్‌నైతే ట్రై చేయండి. దీని సైజ్‌నైతే ఇంక్రీజ్ చేసి ఇలా హాఫ్ సర్కిల్ కనిపించేలా ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోండి. ఓకే. ఈ విధంగా సెంటర్‌లోకి వచ్చేలాగా అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఇమేజ్ అయితే యాడ్ చేయాలి. ఇమేజెస్ మీకు పీఎన్‌జీ ఫార్మాట్‌లో అయితే ఉండాలి కదా! మీకు దానికి ఒక సైట్ అయితే చెప్తాను. అందులో మీరు ఫ్రీగా బ్యాక్‌గ్రౌండ్‌ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. దానికి ఆటోమేటిక్‌గా అదే రిమూవ్ చేసేస్తుంది. జస్ట్ మీరు ఇమేజ్ ఇస్తే ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. దీనికి మీరు దీని సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అక్కడికి వెళ్లి చూడండి. ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే ట్యాప్ టు అప్‌లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత డన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇమేజ్‌ని అయితే ఇక్కడ యాడ్ చేయండి. అయితే పెట్టుకోండి. నేను దీని సైజ్ కాస్త డిక్రీజ్ చేస్తున్నాను. మీ ఇమేజ్‌కి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మీకు కింద డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ అయితే ఇస్తాను. రెండిటిని కూడా మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంపోర్ట్ చేసుకోవడం రాకపోతే అది కూడా చూపిస్తాను చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్‌గా టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 లైన్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ పై క్లిక్ చేయండి. మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకున్నారో ఆ ఫ ఆ ఫైల్‌ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్‌కి సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇదొక ఫాంట్, ఇంకో ఫాంట్ కూడా ఉంటుంది. ఓకే. రెండిటిని అయితే నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ముందు ఇంపోర్ట్ చేసుకున్నాను. మళ్ళీ మీకు జస్ట్ చూపించడానికి అయితే ఇంపోర్ట్ చేశాను. ఓకే. 2 ఫాంట్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడైతే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత టెక్స్ట్‌ని అయితే టైప్ చేయండి. హ్యాపీ బర్త్‌డే. లాస్ట్‌లో ఈ సింబల్ అయితే యాడ్ చేశాను. దీని కలర్‌ని అయితే వైట్ పెట్టుకుంటున్నాను. తర్వాత దీన్నైతే ఈ కిందకి పెట్టుకోండి. ఓకే. ఇప్పుడైతే నేమ్‌ని అయితే యాడ్ చేయాలి. దానికి కూడా నేనది చెప్తాను చూడండి. ఫస్ట్‌లో ఇస్తాను.
సైజ్‌నైతే ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే. మీరు కావాలంటే ఇంకా మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. దీన్ని మీరు గర్ల్స్‌కైనా, బాయ్స్‌కైనా ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది సింగిల్ ఇమేజ్‌తో. ఓకే. ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్‌లో మీకు డేట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా చెప్తాను. ఓకే. నేనైతే ఈ ఫోన్‌తో డేట్ అయితే పెడతాను చూడండి. హ్మ్. నేను డేట్ ఎగ్జాంపుల్‌కి సెప్టెంబర్ 2 తీసుకుంటున్నాను. నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. దీని సైజ్‌నైతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకుంటున్నాను. తర్వాత దీని కలర్ వచ్చేసి మళ్ళీ ఈ లైట్ రెడ్ కలర్‌నైతే చూస్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడైతే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి ఇక్కడ డేట్ అయితే పెట్టుకోవాలి. 02 అని పెట్టాను. ఇప్పుడు దీని పొజిషన్ వచ్చేసి ఇది సెప్టెంబర్‌కైతే కింద పెట్టుకోండి. ఈ విధంగా అనమాట. ఇప్పుడు చూడండి చాలా ఆఫిషియల్‌గా అయితే ఉంది. ఇప్పుడు మీరు హాఫ్ ఫోటో ఉంటే ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీనైతే ఫోటో అనేది డిలీట్ చేద్దాం. ఇప్పుడు హాఫ్ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. హాఫ్ ఫోటో అయితే యాడ్ చేశాను. దీన్నైతే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఓకే. ఈ విధంగా అయితే పెట్టాను. ఈ డేట్, నేమ్ ఇవన్నీ మీరు మోడిఫై చేసుకోండి. ఇప్పుడేం చేస్తారంటే మీ ఇమెయిల్ ఉంది కదా! దీన్నైతే డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన తర్వాత ఇమెయిల్‌నైతే కాస్త పైకైతే పెట్టుకోండి ఈ విధంగా. తర్వాత ఎఫెక్ట్స్ పై క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్ పై క్లిక్ చేయండి. పైన సెర్చ్ బార్‌లో వైప్ అని అయితే సెర్చ్ చేయండి. ఈ ఎఫెక్ట్‌ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి యాంగిల్ వచ్చేసి 90కి పెట్టుకోండి. ఓకే. ఈ విధంగా 90కి అయితే పెట్టుకోండి. ఎన్ అయితే డిక్రీజ్ చేయండి. డిక్రీజ్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఫెదర్‌ని ఇంక్రీజ్ చేయండి. మీ ఇమేజ్‌కి సెట్ అయ్యేలా దీన్నైతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత సైజ్‌ని అయితే డిక్రీజ్ చేయండి. సైజ్‌ని డిక్రీజ్ చేసి ఈ విధంగా పైకైతే పెట్టుకోండి. ఈ విధంగా పైకైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎలా నచ్చితే ఇలా ఉంచేసుకోండి. లేదంటే ఎండింగ్‌లో డబుల్ క్లిక్ చేసి ఒపాసిటీని అయితే తగ్గించుకోండి. మీకు నచ్చిన మీకు నచ్చిన ఏదైనా స్టైల్ పెట్టుకోండి. నేనైతే కొన్ని చెప్తాను చూడండి. ఇక్కడ కాంట్రాస్ట్‌లోకొచ్చేయండి. కాంట్రాస్ట్‌లోకొచ్చిన తర్వాత లీనియర్ లైట్ అని ఉంది కదా! దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇదైతే నాకు కాస్త నచ్చింది. అదేవిధంగా మీరు అన్నిటిని ట్రై చేయండి. ఇక్కడున్న ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా ట్రై చేయండి. మీకు ఏది నచ్చితే దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఆపోజిషన్ కూడా మీకు నచ్చినట్టయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే. ఈ విధంగా మీకు నచ్చినట్టయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ ఇమేజ్‌ని సింపుల్‌గా దీన్ని వీడియోలో కాకుండా ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసుకునేటప్పుడు కరెంట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీ అని ఉంటుంది.
దీనిపైన ఇచ్చేసి ఎక్స్‌పోర్ట్ పైన ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఇమేజ్ లాగా అయితే ఇది సేవ్ అవుతుంది. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ ఉన్నా నా ఇన్‌స్టాగ్రామ్ డీఎంకి అయితే మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను.